హలో హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారని చూస్తున్నాను. ఎలా ఉందన్న సీజన్ 8? అట్లనే కింద పడుతూ మిడుతూ లేస్తుందన్న. ఈసారి అయితే అంత ఎఫెక్ట్ అనిపిస్తుంది నాకైతే. చాలా మంది కూడా అంటారు సరే బిగ్ బాస్ డొల్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. అంటే గేమ్స్ సరిగ్గా లేవంటారు, లేక వచ్చిన కంటెస్టెంట్స్ వల్ల బిగ్ బాస్ డల్ అయింది అనుకోవచ్చు. కంటెస్టెంట్ అట్ ద సేమ్ టైం బిగ్ బాస్ కూడా మాటనే ఉండట్లేదన్న. స్టార్టింగ్లో మేము బిగ్ బాస్ ఓపెన్ కాగానే కైసరే క్యాప్టెన్ ఉన్నారన్నారు. క్యాప్టెన్ పేరు మార్చి చీఫ్స్ని పెట్టాడు. ప్రైజ్ మనీ ఉండాలండి, మళ్ళీ డబ్బులు ఇస్తున్నాడు. సో బిగ్ బాస్ అసలు తన స్టాండ్ మీద తను ఉన్నట్లే ఫీలింగ్ వచ్చింది. ఆయన కొత్త టాస్క్లు ఏమన్నా అవే టాస్క్లు అన్న ఫీలింగ్ ఉంది. కంటెస్టెంట్ కూడా అంత మరీ తెలిసిన వాళ్ళు లేరు అన్న ఫీలింగ్ వాళ్ళు అందరూ చూస్తుంటే ఎవరా మీరు అంత ఫీలింగ్ వచ్చింది. సో అన్ని రకాల వరకు సరిగ్గా ఫ్లాప్ అనే ఫీలింగ్ వచ్చింది అన్న. 7తో కంపేర్ చేస్తే ఈసారి ఫ్లాప్ అనుకోవచ్చు బిగ్ బాస్ సీజన్ అన్న. 7 ఎక్కడన్నా 7 వేరే, అది 7 వేరే. 7తో పోల్చుకున్నంత లేదు. 7 కొద్దిగా బాగా అనిపించండి. ఈసారి అయితే 8 అయితే ఫ్లాప్ అని అనుకోవచ్చు. యష్మి గారు చాలా ఓవర్ యాక్టింగ్ చేశారు, అసలు క్లాప్స్ కొట్టడం కానీ అవన్నీ, దాని గురించి ఏమంటారు? యష్మి కానీ సోనియా కానీ నాగమణి కంటే కానీ అబ్బో వీళ్ళు అసలు బిగ్ బాస్కి తీసుకొని తప్పు వేసామన్న ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ చెప్తాను నాగమణి కంటే చెప్తా. బిగ్ బాస్లో ఎంట్రీ ఎంట్రీ కానీ మన అనిల్ రావిపూడి వచ్చి భుజం చేసేసి నీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే నాకు నేనే హీరో అని అంత పెద్ద డైరెక్టర్ వచ్చి మాట్లాడుతాను. ఎందుకంటే అంత యాక్టివ్ నాకు అర్థం కదా నాగమణి కట్ట. సరే వచ్చిన తర్వాత అందరూ నిఖిల్ సారీ ఇప్పుడు అద్భుతం సారీ అక్కడికన్నా ఒక్కొచ్చు కదా కావాలని సింపతి గెయిన్ చేస్తున్నాడు. నిజంగా ప్రజలు చూడన్న మొన్న విజయవాడ ఖమ్మంలో వరదలు చాలా మంది కొట్టుకుపోయారు, కానీ ఇప్పుడు కూడా ప్రజలు సింపతి కొట్టుకుపోతారు అన్న. అరే సింపతి కోట్లు అన్న ఘోరంగా కొట్టేస్తాడు నాగమణి కంటకం. అరే అసలు గేమ్ ఆడేవానికి ఎంకరేజ్ చేయరు. పాపం ఎవరు నైనిక కానీ అఫిద్ కానీ యూట్యూబ్ చాలా కష్టపడి బిపాలకు వచ్చారన్న. అట్లా వాళ్ళకి ఎంకరేజ్ చేయకుండా సింపతి గేమ్ ఆడడం చేత కాదు, జస్ట్ సింపతి పేరు ఆడాలి, ఓట్లు కొట్టుకోవాలి. ఇదే జరుగుతుంది. నేను చెప్తున్నా సేఫ్ గేమ్ ఆడుతున్నారా నాగమణి కంటే? 100% సేఫ్ గేమ్ ఆడుతున్నా. నేను చెప్తాను నాకు ఏమంటే ఫ్లాష్ బ్యాక్ అంటున్నా. చూడండి నాకు చాలా ఫ్లాష్ బ్యాక్ ఉన్నాను. అసలు తిన్నికి ఇంట్లో బియ్యం లేకుండా బిర్యానీ తింటున్నాను నేను. తానికి నీళ్ళు లేక థమ్స్అప్ తాగుతున్నాను నేను. బస్కి వెళ్దామని టికెట్ లేకుంటే ర్యాపిడ్ బుక్ చేసి వెళ్తున్నాను. మా పిల్లని రూమ్ తీసుకోమని అంటే భయం వేసి ఓయేకి వెళ్తున్నాను. సో నాలాంటి ఫ్లాష్ బ్యాక్ తెలుసా అన్న. సో నాలాంటి ఫేక్ పర్సన్ ఓట్లు వేస్తే మీ అంత సింపతి పిక్చర్లు ఎవరు లేని వాళ్ళకి నిజం ప్రజలు నాకు కోపం బిగ్ బాస్ మీద నాగమణి కంటే కదా ప్రజల మీద కోపం ఉంది. సింపతి వాళ్ళకి ఎందుకు ఓట్లేస్తారు నాకు అర్థం కాదు. చాలా మంది కష్టపడుతున్నారు బిగ్ బాస్ అని మన ప్లాట్ఫామ్. అట్లాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయకుండా నిజంగా సింపతి ఓట్లేస్తుంటే ఎక్కడ అవుతుంది సమాజం నాకు అర్థమవుతుంది. నిజంగా చెప్తున్నా పాలకూర పాలు ఉండవన్న, గడియారంలో గడ్డి ఉండదు. సో ఉస్మానియా బిస్కెట్ తిన్నంత మాత్రం ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రాదు నీకు. హ్యాపీ బిస్కెట్ తిన్నంత మాత్రం లైఫ్ హ్యాపీ అనుకోడు. జస్ట్ సింపతి కార్డు ఉపయోగించి నేను బిగ్ బాస్ కప్పు కొడతా అంటే అది అవ్వదు. బిగ్ బాస్ కప్పు ఏదో ఒకసారి జరిగింది కానీ ఈసారి సింపతి కార్డు వాటి కప్పు కొడతా అంటే అది కుదిరిన పని. ఉన్న వాళ్ళ బెస్ట్ కంటెస్టెంట్స్ అంటే ఎవరు బాగా గేమ్ ఆడుతున్నారు, ఎవరు బాగా ఫోకస్డ్గా ఆడుతున్నారు, జెన్యున్ ఎవరు ఆడుతున్నారు? నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న మన శేఖర్ భాష అన్న. తన టైమింగ్ కాదు అంటే టాలెంట్ కానీ చాలా అంటే వెల్ మెచ్యూర్డ్ డైలాగ్స్ కానీ చాలా తెలివిగా ఆలోచిస్తున్నాను. ఒక్క విషయం కన్నా శేఖర్ భాష నుంచి నాకు బాగా నచ్చింది అంటే వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉందన్న. సో నిజంగా తన ఆ మాట బిగ్ బాస్ చెప్పి ఉంటే ఈరోజు బిగ్ బాస్లో తను వేరే లెవెల్ ఉంటుంది. ఇదే ప్లేస్లో నాగమణి ఇక్కడ ఉంటే మాత్రం నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉందని ముత్తుకుంటుండే. కానీ అలాగా శేఖర్ భాష చాలా మెచ్యూర్గా అది ఇక్కడ వాడతలేదు. చాలా బాగా నచ్చింది. అందుకేనా చాలా కామెడీ జనరేషన్ అన్న. లైక్ ఏంటంటే మన ఆనియన్ కబ్జెట్ ఆనేటాలు కానీ ద్రౌపది చపాతి అనేటాలు కానీ లైక్ చాలా బంగారాన్ని వేడి చేసి ఏమైతే బంగారం అవుతుంది అని చెప్పాలి కానీ చాలా కామెడీ జనరేషన్. నేను అసలు ఊహించలేను. నాకు రాజకీయం లావనే విషయం చాలా హెల్ప్ చేశాడు. ఈరోజు సర్ప్రైజింగ్ సార్కి లోపలికి ఎంటర్ అయ్యి చాలా మంచి గేమ్ ఆడుతున్నాను. 100% టాప్ 5 కంటే అన్న శేఖర్ భాష. విష్ణుప్రియ గురించి ఏం చెప్తారన్న? అంటే చాలా ఆమె కానీ కొంతమంది టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు అన్న. చూడన్న స్టార్టింగ్ అంటే తన నవ్వటాలు కానీ మన నాగమణి కాడ ఫీలింగ్తో డ్యాన్స్ చేయటాలు కానీ అంటే అరే ఇంత చిల్ల రిలాక్స్ అవుతున్నది, చిల్ అవుతుంది, ఏదో టూర్కి వచ్చిన ఫీలింగ్ అనుకున్నా. కానీ నాకు నిన్న నా విషయం ఒక విషయం చెప్పాలన్నా. సోనియా ఒక మాట్లాడుతుందన్న, నీకు మీ తల్లిదండ్రులు ఏమంటారో లేదో తెలియదు కానీ నాకు తల్లిదండ్రులు చాలా అంటారు అంటే డ్రెస్సింగ్ విషయంలో. నిజంగా నాకు అనిపిస్తుంది సోనియా ఆ మాట అనడం వల్ల నిజంగా ఆ రోజు నిజంగా విష్ణుప్రియ నువ్వు నాకు తల్లి లేదని కదా నువ్వు అనే ఒక మాట అనుంటే ఎంతో ఫేమ్ వచ్చేదాన్ని. ఎంత సింపల్ అక్కడ అనుకుంటే తను చాలా సింపతి గెయిన్ చేయొచ్చు విష్ణుప్రియ, కానీ సింపతి గెయిన్ చేయలేదు. నాకు జెన్యూన్ ఉంది. నువ్వు అదే మాట విష్ణుప్రియ సోనియా కనుంటే సోనియా అమ్మో నువ్వు నాకు తల్లి లేదని అన్నావు అని అంటారు. నిజంగా విష్ణుప్రియ తల్లి లేదన్న. తను నిజంగా కష్టపడి ఎంటర్టైన్మెంట్ వచ్చింది. కానీ తను ఎందుకు కొద్దిగా డైలమ్లో ఫీలింగ్ వచ్చిందన్న. కానీ ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో చేసింది, యూట్యూబ్లో చేసింది. కానీ బిగ్ బాస్ రాగానే కొత్త ప్రపంచం ఉంది. తను కొద్దిగా ఏమన్నా తప్పు మాట్లాడితే అడల్టరీ అంటున్నారు పాపం. అందుకు మొన్న కామెడీ చేస్తే ఆ చిన్న పదాన్ని పట్టుకొని సోనియా అడల్టరీ అని. నువ్వు చేసేది అడల్టరీ కదా. నువ్వేమో నిఖిల్కేమో నువ్వు సీక్రెట్ బంద్ నీకు ఏమనిస్తావు అంట. ఏమి ఇస్తావో తెలియదు కానీ ఏమనిస్తా అంటే అగ్గులు ఇస్తుంది, ఫ్రీ అగ్గులు ఇస్తుంది, అబ్బాయికి అగ్గులు ఇస్తుంది, మన పృథ్వీరాజ్కి అగ్గులు ఇస్తుంది, మన నిఖిల్కి అగ్గులు ఇస్తుంది. ఏమో పత్తిత్తు ఈమె ఆడపులేట మళ్ళీ పాప విష్ణుప్రియ ట్రోల్ ఇస్తుంటే చాలా బాధ అనిపించింది అన్న. సో తను నేను చెప్తాను కళ్ళు చెప్తున్నా తను గేమ్ ఆడినా ఆడపోయినా టాప్ 5 అని చెప్తాను.
100% తను బిగ్ బాస్ టాప్ ఆకి వెళ్ళిపోతే నమ్మకం. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరైనా నోన్ పర్సన్స్ వస్తే మేల్ అనుకుంటారు. అలాగే కొంతమంది ఏమంటారు శోభా శెట్టి మళ్ళీ రీఎంట్రీ ఇస్తుంది 2.0 అంటున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఒకవేళ వస్తే బెటర్ శోభా శెట్టి ఇప్పుడు? మీకు దండం రా దుగుతాని ఎందుకు భయ్యా మళ్ళీ శోభా శెట్టి మమ్మల్ని కంపెనీకి ఆల్రెడీ ఇద్దరు శోభా శెట్లు సోనియా ఉంది, యష్మి ఉంది, ఇంకా చాలా మాకు సరిపోతారా? మళ్ళీ కొత్తగా మళ్ళీ వర్జన్ శోభా శెట్టి ఎందుకు నాకు అర్థం కాదు. వీళ్ళతో కుమారాయణ తీసుకో, ఇక్కడ బర్రెలకని తీసుకో, అంతేందుకు మన ముఖ్యమైన తీసుకో, వీళ్ళతో నన్ను తీసుకో, వెచ్చండి వాళ్ళని తీసుకోవాలి కానీ మళ్ళీ శోభా శెట్టి ఎందుకో నాకు అర్థం కాదు. దండం రా దుగుతా. ఈ వీక్ ఎవరు వెళ్తే అవకాశం? అన్న ఆదిత్య ఓం అయితే గేమ్ ఏం ఆడట్లేదు అన్న. మొన్న గేమ్ ఆడతానికి కండలు చూపించాడు, దండం పెట్టిండు, కానీ గేమ్ అయితే ఏం ఆడట్లేదు. తను ఎమోషనల్ ఫీల్ అవుతున్నాడు. ఆయన పృథ్వీరాజు కూడా చిన్న చిన్న వాటి అగ్రెసివ్ అయితే చాలా అగ్రెసివ్ అవుతున్నాడు. సో తను ఆయన దాని కిరాక్ సీత కూడా పాపం తన దగ్గర ఆ బోల్డ్నెస్ కంటెంట్ ఉందంట. తన పల్స్ పట్టుకుంటే మాత్రం చాలా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ ఆ బోల్డ్నెస్ కంటెంట్ మిస్ అవుతున్నాను. తను కానీ మన ఎవరు ఈ రకంగా అనిపిస్తుంది. విష్ణుకి ఎటువంటి డోకలేదన్న, శిఖర్ భాషకి ఎటువంటి డోకలేదు. పోతే కిరాక్ సీత అన్న లేదా పృథ్వీరాజ్ అన్న లేకుంటే మన ఆదిత్య మన ఛాన్స్ అవుతుంది.